హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయేది పీఎం జన్ ధన్ యోజన యొక్క ప్రయోజనాల గురించి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి పూర్తి వివరాలు తెలుసుకోండి. పీఎం జన్ ధన్ ఖాతాదారులు నెలకు 3,000 రూపాయలు పొందొచ్చు. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన మరియు పీఎం జన్ ధన్ ఖాతా యొక్క చందాదారులు పథకం నుంచి ప్రయోజనాలను ఎలా పొందొచ్చో ఇప్పుడు చూద్దాం. అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్య రక్షణ కల్పించేందుకు మోదీ ప్రభుత్వం అసంఘటిత కార్మికుల కోసం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన PMSYM అనే పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. PMSYM అనేది స్వచ్ఛంద మరియు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. దీని కింద చందాదారుడు 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నెలకు 3,000 రూపాయలు కనీస హామీ పెన్షన్ పొందుతారు. చందాదారుడు పింఛన్ పొందుతూ మరణిస్తే లబ్ధిదారుని జీవిత భాగస్వామికి లబ్ధిదారుని ఆదాయంలో 50% కుటుంబ పెన్షన్గా ఉంటుంది. కుటుంబ పెన్షన్కు జీవిత భాగస్వామి మాత్రమే అర్హులు. ఈ పథకంలోని మరో అంశం ఏంటంటే పీఎం జన్ ధన్ ఖాతాదారులు కూడా ఈ పథకం కింద పెన్షన్ పొందొచ్చు. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన మరియు పీఎం జన్ ధన్ ఖాతా చందాదారులు పథకం నుంచి ఎలా ప్రయోజనాలను పొందొచ్చో ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ అనేది 18 నుంచి 40 సంవత్సరాల వయసు గల అసంఘటిత కార్మికులకు నెలవారీ ఆదాయం 15,000 లేదా అంతకంటే తక్కువ ఉన్న అసంఘటిత పెన్షన్ పథకం. ఈ పథకం NPS, ESIC లేదా EPFO ద్వారా కవర్ చేయబడదు మరియు ఆదాయ పన్ను చెల్లింపుదారులు అవసరం లేదు. లబ్ధిదారునికి మరియు కేంద్ర ప్రభుత్వానికి మధ్య 50:50 చెల్లింపు నిష్పత్తిలో సేవింగ్స్ లేదా జన్ధన్ ఖాతాల నుంచి ఆటో డెబిట్ ద్వారా చందాదారులు సహకరిస్తారు. 60కి చేరుకున్న తర్వాత సబ్స్క్రైబర్లు కుటుంబ పెన్షన్ ప్రయోజనాలతో 3,000 నెలవారీ పెన్షన్ అందుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.